నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సరిపోదా శనివారం అంటూ ఏబిఎన్ రాధాకృష్ణ నిప్పు రాజేశారని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ప్రస్తుతం ఏబిఎన్ రాధాకృష్ణ గురించే కూడా అంతా చర్చించుకుంటున్నారు. మరి జగన్ రక్త చరిత్రను బయట పెడతాను అంటూ రాధాకృష్ణ చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించేందుకు మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కిలారు నాగార్జున గారు. నమస్తే సార్. నమస్తే సార్. గత 2 వారాలుగా మనం చెప్పుకోవచ్చు ఏపీ రాజకీయాలు మరీ ముఖ్యంగా వైసీపీని చూసుకున్నట్లయితే రాధాకృష్ణ చుట్టే తిరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ చేశారు ఆయన. మీ జగన్ రక్త చరిత్రను బయట పెడతాను, రాజశేఖర రెడ్డి హయాంలో రాజశేఖర రెడ్డి బతుకున్నప్పుడు ఏం జరిగిందో అన్నీ నాకు తెలుసు అంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్, వీకెండ్ కామెంట్స్ బై ఆర్కేలో చేసినటువంటి కామెంట్స్ని ఎలా చూడాలంటారు? ప్రస్తుతం ఈ కామెంట్సే వైసీపీలో కూడా పెద్ద చర్చకు దారితీశాయని చెప్తున్నారు. మరి ఆ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు బలంగా నమ్మినటువంటిది ఏంటంటే తను ఓడిపోవటానికి, అంటే వైనాట్ 175 అన్న దగ్గర నుంచి కేవలం 11 సీట్లకే పరిమితం అయిపోవటానికి ఒక 2-3 ఛానల్స్, ఒక 2-3 పత్రికలు. ఆయన గతంలో కూడా ప్రతి మీటింగ్లో అనేవాడు కదా, దుష్ట చతుష్టయం, ఆ 2 ఛానల్స్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇంకోటి అనేటువంటివి మాట్లాడేవాడు. ఆయన బలంగా నమ్మి ఆయన ఎప్పుడూ కూడా ఆశించేది ఏంటంటే ఇవన్నీ లేకపోతే నేను మళ్ళీ ముఖ్యమంత్రిని అయిపోయేవాడిని. చంద్రబాబు నాయుడు ఒక సందర్భంలో ఇంకొక అడుగు ముందుకేసి ఆయన ఏమన్నాడంటే అసలు చంద్రబాబు నాయుడు గారితో మనకి పోటీనే కాదు, ఆయన నథింగ్, మనకల్లా పోటీ అంతా వీళ్ళతోటే, మనకు వచ్చే తిప్పలని వీళ్ళతోటే అన్నాడు. మరి ఆ ఏబిఎన్ రాధాకృష్ణ గారు నీ వెనక ఇంతగా పట్టడానికి కారణం ఏంటి అనేటువంటిది ఏ రోజన్నా ఆలోచించావా? అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. రోసే గారు చేశారు, కిరణ్ కుమార్ రెడ్డి చేశాడు, అంతకుముందు రాజశేఖర రెడ్డి గారు చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు. తప్పును తప్పు, ఒప్పును ఒప్పు అని చెప్పేసి ఎత్తి చూపించడం అనేటువంటిది జర్నలిజం యొక్క ప్రాథమికమైనటువంటి విధి. అదే ఆయన చేసుకుంటూ వచ్చాడు. రాష్ట్రానికి కీడు చేస్తున్నారని భావించినప్పుడు ఇంకొంచెం ఘాటుగా విమర్శించాడు. అది రాజశేఖర రెడ్డి గారిని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి. ఆ మాటకు వస్తే చంద్రబాబు నాయుడు గారిని కూడా పలు సందర్భాల్లో ఆ నాయకులు చేసేటువంటి తప్పులు ఇవాళకి కూడా అతను ఎండగడుతూనే ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో తెలుగుదేశం వాళ్ళు కూడా నొచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఒక నికార్స్ అయినటువంటి జర్నలిజం యొక్క ప్రాథమిక లక్షణం అది అయినప్పుడు, ఆ పనిని ఆయన నిబద్ధతతో చేస్తున్నప్పుడు అది నీకు నచ్చలేదు కాబట్టి, ఇప్పుడు మన మొహం వికారంగా ఉందమ్మా, అద్దం తీసుకొని చూసుకుందాం అనుకున్నాం, నీ మొహం ఎలా ఉందో అలాగే చూపిస్తుంది అద్దం. నా మొహాన్ని సరిగ్గా చూపించలేదు కాబట్టి నేను అద్దాన్ని పగల కొడతానంటే ఏమన్నా అర్థం ఉందా దాంట్లో? సేమ్ అదే జరుగుతుంది. నువ్వు అవినీతిపరుడు అయ్యి అవినీతి చేసి లక్షల కోట్లు సంపాదించుకొని ప్రజలు ఒకసారి అధికారం ఇస్తే దాన్ని అడ్డం పెట్టుకొని అనేకమైనటువంటి స్కాములు చేసినప్పుడు వాటిని ఎండగట్టాడు. నువ్వు చేసిన ప్రతి దుర్మార్గాన్ని, దాష్టీకాన్ని, అమరావతి రైతుల మీద చేసినటువంటి దౌర్జన్యాలని ఇవన్నీ ఎండగడుతూ వచ్చినప్పుడు ఏంటంటే సహజంగానే నీకు ఆయన మీద కక్ష. పైగా జగన్మోహన్ రెడ్డి గారికి మిగతా రాజకీయ నాయకులకి తేడా ఏంటంటే తన అపోజిషన్ పార్టీ వాళ్ళని మిగతా రాజకీయ నాయకులు ప్రత్యర్థులుగా మాత్రమే చూసేవాళ్ళు. గతంలో ఏంటంటే అధికార పక్షం, ప్రతిపక్షం అసెంబ్లీలో హోరాహోరీగా పోరాడుకున్నా కానీ బయటకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్ళు, కలిసి కాఫీ తాగడానికి వెళ్ళేవాళ్ళు. ఆ సాంప్రదాయం ఉండేది. ఇప్పుడు కూడా చాలా స్టేట్స్లో అది ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏంటంటే అది కక్షగా మారింది. ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడటం మొదలైంది. అసలు వాళ్ళ పార్టీ వాళ్ళు వెళ్ళి ఎదురు పార్టీ వాళ్ళతో మాట్లాడటమే అదేదో బూతులాగా చూసి వాళ్ళని మందలించిన సందర్భాలు మనం అనేకం చూసాం. అలాంటి సందర్భంలో ఏంటంటే రాజకీయ వాతావరణమే కలుషితమైనటువంటి వాతావరణంలో ఆంధ్ర ప్రజలందరికీ కూడా ఒక మంచి జరుగుతున్నప్పుడు 3 రాజధానుల 3 ముక్కలాట ఆడితే దాని నుంచి స్వాంతన చేకూరుస్తూ కేంద్ర ప్రభుత్వంలో వాళ్ళు అమెండ్మెంట్ చేసి అమరావతి రాజధానిని తీర్మానం చేసి ఉభయ సభలు అన్ని రాజకీయ పార్టీలు ఎక్సెప్ట్ వైసీపీ ఆమోదించిన సందర్భంలో నువ్వు అదే టైంలో ప్రెస్ మీట్ పెట్టి మావిగానే ఒక పిచ్చి ప్రతిపాదన తీసుకొచ్చి మళ్ళీ రాష్ట్రం మీద విషం కక్కుతూ దేశమంతా ఆమోదించిన రాజధాని మీద విషం కక్కినప్పుడు సహజంగానే రాధాకృష్ణ గారు లాంటి ఆయన కోపం వస్తుంది. వచ్చిన తర్వాత ఇతనికి సున్నితంగా చెబితే లాభం లేదు. ఇప్పుడు లేడీకి ఒక రకంగా చెప్పాలి, దాన్ని ఉష్ అంటే పారిపోద్ది. కానీ దున్నపోత అనేది ఏంటంటే నువ్వు ఉష్ అంటే నీ మీదకి వస్తుంది, దాన్ని కర్రతోటే బాధాలి.
అంటే దేనికి చెప్పే సమాధానం దాంతో చెప్పాలి. కాబట్టి వీళ్ళకి తోలుమందం అయిపోయింది కాబట్టి కొంచెం ఘాటుగా చెప్పాలన్న ఉద్దేశంతో వీకెండ్ కామెంట్స్లో నందంటే నందంటారు, పందంటే పందంటారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే వీళ్ళు ఈ పని కూడా చేయగలుగుతారు అని ఒక మాట అన్నాడు. వీళ్ళు దాన్ని వక్రీకరించి ఆపాదించుకోవడంలో వీళ్ళు దిట్ట. గతంలో కూడా చూసాం, ఒక బోసిడీకే అని ఒక మాట తిడితే అది తిట్టిందేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారిని పట్టాభి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన్ని కాదు నన్ను తిట్టాడని చెప్పి దాని అర్థం ఇదని చెప్పేసి పబ్లిక్ మీటింగ్లోనే దాని అర్థం వివరించి తనకు తాను ఆపాదించుకున్నాడు. అలాగే ఈ విషయంలో కూడా ఆయన ఏమన్నాడు, మీరు మీ భార్యల్ని మీ జగన్మోహన్ రెడ్డి గారు కనుక వీళ్ళు భార్యలు కాదు అంటే మీరు ఇంకో రకంగా కూడా ట్రీట్ చేసే అవకాశం ఉంది అన్నాడు. దీంట్లో భార్యలను అవమానించింది ఎక్కడుంది? అసలు ఆడవాళ్ళ గురించి మాట్లాడింది ఎక్కడుంది? మీరు ఇలాంటి పనికిమాలినాళ్ళు అని చెప్పాడే కానీ వాళ్ళు ఏమన్నా చేసుకుంటారు, మీరు చేసుకోమంటే చేసుకుంటారు ఆడవాళ్ళు మీ వాళ్ళు అని ఏమన్నా అన్నాడా? అంటే ఇలా మాట్లాడటానికి కూడా నాకు సంస్కారం అడ్డం వస్తుంది, కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మీరు తయారవుతారు ఇలా చేయటానికి అంటే అంత గుడ్డిగా నమ్ముతున్నారు జగన్మోహన్ రెడ్డిని మీరు అని చెప్పి చెప్పటం అనేటువంటిది ఆయన భావన. సరే, మీకు నచ్చలేదు, నచ్చినప్పుడు ఏం చేయాలి? మీరు ఇది కాదు అని మీ వివరణ ఇస్తే ఆయన అదే పేపర్లో వేసేవాడు, ఇదిగో ఇలా అన్నారు అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టూర్లు కానీ ఇంకోటి కానీ సాక్షి పేపర్లో కవర్ చేయరు, సాక్షి ఛానల్లో చేయరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అంత చేస్తున్నా అతను ప్రతిదీ లైవ్ ఇచ్చేవాడు ఏబిఎన్. ఏంటంటే అది వాళ్ళ ధర్మం. మీకు నచ్చినా నచ్చకపోయినా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నప్పుడు దాన్ని చేయాలి, ఒక రాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం అతను చేస్తున్నప్పుడు చేయాలి. అది మీరు చేయలేదు కానీ అతను చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఒక వినతి పత్రం ఇవ్వటమో, లేకపోతే ఒక ఖండన ఇవ్వటమో, లేకపోతే అది కూడా కాకపోతే మీరు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి మీరు కంప్లైంట్ చేయటమో, అది లేకపోతే న్యాయస్థానాలకు ఇవ్వాలి. ఇన్ని ఆప్షన్స్ మీకు ఉన్నాయి. అది లేకుండా ఆఫీస్ మీదకి వెళ్ళి మేము తగలబెడతాం, మేము చేస్తాం అంటే మీరు తప్పులు చేసిన వాళ్ళకి ఎదుటి వాళ్ళని ప్రశ్నించేటువంటి అధికారం లేదు. అది కూడా రాధాకృష్ణ లాంటి మొండివాడిని అసలు మీరు ఏమీ ప్రశ్నించకూడదు. ఎందుకంటే పత్రికా రంగంలో కొన్ని దశాబ్దాలుగా ఉన్న వాళ్ళకి ఏంటంటే చాలా విషయాలు తెలుస్తాయి. అది కొన్ని ఆఫ్ ద రికార్డ్ తెలుస్తాయి, కొన్ని ఆన్ ద రికార్డ్ తెలుస్తాయి, కొన్ని అఫిషియల్గా తెలుస్తాయి, కొన్ని అనఫిషియల్గా తెలుస్తాయి. దాన్ని వాళ్ళు కొంతవరకే బయట పెడతారు. ఎందుకంటే సమాజానికి ఏదన్నా కీడు జరుగుతున్నప్పుడు, ప్రజలకు ఏదైనా ఇబ్బంది చేస్తున్నప్పుడు మాత్రమే బయట పెట్టి మిగతా ప్రైవేట్ సంభాషణలన్నీ వాళ్ళు వాళ్ళలోనే పెట్టుకుంటారు, బయట పెట్టరు. కానీ మీరు ప్రొవోక్ చేసి వాళ్ళని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏదో ఒక నేరం చేసి ఉంటాడు, దాని మూలన రాష్ట్రానికి ఏదో నష్టం జరగకపోవచ్చు, వాళ్ళ కుటుంబానికో వాళ్ళకి సంబంధించిన వ్యవహారం ఏదో ఆయన దృష్టికి వచ్చి ఉంటుంది. దీంట్లో రాష్ట్ర హితం ఇది ఏమీ లేదు కాబట్టి మనం ఎందుకు చెప్పడం లేని ఇవన్నీ నాళ్ళు ఆయన కామ్గా ఉన్నాడు. కానీ వాళ్ళు ఏమైంది, నువ్వే గోకి, నువ్వే రెచ్చగొట్టి, నువ్వే రాళ్ళు వేసినప్పుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నేను అది కనుక చేస్తే నువ్వు ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతావు, నువ్వు ఇక అసలు నిన్ను మనిషిగా కూడా కన్సిడర్ చేయరాను, అంత దాకా తెచ్చుకోవటం ఎందుకు? సార్, మీరు అన్నట్టుగానే ఒక జర్నలిస్ట్ కంటే అన్ని విషయాలు తెలుసుంటాయి, కొన్నిటిని బయట పెడతారు, కొన్నిటిని బయట పెట్టరు. ప్రస్తుతం వైసీపీలో చూసుకున్నట్లయితే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కుటుంబ గొడవలు ఉన్నాయి, ఈవెన్ తల్లిపైన కూడా కేసు పెట్టారు. ఇటువంటి సమయంలో రాధాకృష్ణన్ గారు కనుక ఏదైనా విషయాలు బయట పెడితే ఆ పార్టీ పరిస్థితి ఏంటి, జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి? నాకు తెలిసి అక్కడ దాకా తెచ్చుకుంటాడు జగన్మోహన్ రెడ్డి అని నేను అనుకోను. నేను అనుకోవడానికి కారణం ఏంటంటే శనివారం సాయంత్రం ఆయన ఆర్కే కామెంట్స్ చెప్పాడు, అదే కాదు ప్రోమో వేస్తున్నాడు శనివారం ఉదయం నుంచి. మరి ఇవాళ సోమవారం అయిపోవచ్చింది, ఈ పాటికి ఎంత యాగి చేయాలి వాళ్ళు? ఎవరైనా ఒక్కళ్ళన్నా దాని మీద నోరెత్తారా? ఎవ్వరు మాట్లాడలే, గప్చుప్. అంటే వాళ్ళకి అర్థమైంది మనాడు చేసిన ఏదో పనులన్నీ ఆయన దగ్గర ఉన్నాయి, ఆయన అనవసరంగా కెలికాం, మనం అనవసరంగా గోక్కుంటున్నాం ఆయనతోటి. రేపు పొద్దున ఆయన కనుక అన్నీ బయట పెడితే మనాడికి కాస్తో కూస్తూ ఇప్పుడు దాకా ఉన్న 40% 30% ఉందని చెప్పుకుంటూ తిరుగుతున్నారు కదా, వాళ్ళు కూడా జారిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఇక అందరూ నోళ్ళు మూసుకోండి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినట్టున్నాయి. నిజంగా నీ దగ్గర ఏమీ లేకపోతే అదే రోజు ఛాలెంజ్ చేయాలి కదా. ఈ అంబటి రాంబాబు, రోజా వీళ్ళందరూ వచ్చి దమ్ముంటే చేతనైతే బయట పెట్టి చూస్తామని సంగతి అనాలిగా. ఎందుకు రావట్లా మాట? అంటే 100 తప్పులు మీరు చేశారు, ఏ తప్పు బయట పెడతాడో అనేటువంటి భయంతో చచ్చిపోతున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు అనేటువంటి వాళ్ళు తప్పే చేయకూడదు. కానీ తప్పు చేయకుండా ఉండటం అనేటువంటిది భగవంతుడికి కూడా సాధ్యం కాదు మనిషిగా వస్తే.
కాబట్టి చేసిన తప్పుని హుందాగా ఒప్పుకోండి, తప్పు చేశామని. ఒప్పుకోవడానికి తప్పైంది, కామ్గా ఉండండి. మీరేమన్నా చంద్రబాబు నాయుడు గారా రాధాకృష్ణ అంటే, మీరు ఏ మాట అన్నా పోనీలు వాళ్ళ పాపని వాళ్ళు పోతారు, మన పని మనం చేసుకెళ్దాం అనుకునే మనస్తత్వం అందరికీ అలా ఉండదు కదా. సరైనట్టు తగిలితే ఎలా ఉంటుంది అనేటువంటిది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి, ఆ పార్టీకి అనుభవంలోకి వస్తుంది. కాబట్టి రాబోయే రోజుల్లో మరొకసారి రాధాకృష్ణ గారి మీదకి వాళ్ళు ఆయనతో పెట్టుకుంటారని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే అనేకమైన నేరాలు ఘోరాలు చేస్తున్నాడు. చదువుకునే రోజులు 10th క్లాస్ పేపర్ల దగ్గర నుంచి ఆయన చరిత్ర అనేటువంటిది అందరికీ తెలుసు. సో ఏది చేసినప్పటికీ పరిటాల రవి హత్య కేసులో ఎలా సాక్షులందరూ చనిపోయారో మనం చూసాం. వివేకానంద రెడ్డి హత్య కేసులో సాక్షులు ఎంతమంది చనిపోయారో మనం చూసాం, ఇంక్లూడింగ్ ఆయన మామగారు అయినటువంటి గంగిరెడ్డి గారు. సో ఈ సీక్రెట్లో దాని వెనక జరిగింది ఏదైనా ఆయన దగ్గర ఉండొచ్చు. కాబట్టి అవి బయట పెడితే పార్టీకి ప్రమాదం. కాబట్టి ఇప్పుడు అందరూ కూడా మౌనవ్రతాన్ని పాటిస్తున్నారు. ఇదేంటంటే అన్ని రాజకీయ పార్టీలకి ఇది ఒక ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణ. మీరు తప్పులే చేయకూడదు, చేసిన తర్వాత కూడా పత్రికలతో పెట్టుకోకూడదు. ఎందుకంటే ఇవాళకి కాస్త కూస్తో భయపడుతున్నారు ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక బ్యూరోక్రాట్ కానీ అంటే న్యాయస్థానాలకి, పత్రికలకి, మీడియాకి. దాన్నే మీరు బెదిరించి మేము ఏదో చేస్తాము అన్న తర్వాత వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకొని వాళ్ళ నిజాయితీని ప్రూవ్ చేసుకోకపోతే ఏంటంటే వాళ్ళ మీద ఉండేటువంటి ఇది కూడా పోతుంది. కాబట్టి నమ్మకం, వాళ్ళు గట్టిగా ఉన్నారు మేము చేసుకుంటామని, కాబట్టి వీళ్ళు వెనక్కి తగ్గడం జరిగింది. అలాగే ఉంటారని నేను భావిస్తున్నాను. ఇంకోసారి వాళ్ళ జోలికి వెళ్ళేటువంటి అవకాశం రాధాకృష్ణ గారు ఎవరని నేను భావిస్తున్నాను. ఓకే సార్, రాజకీయ నాయకులు సాధ్యమైనంత వరకు కూడా ఏ తప్పులు చేయకూడదని, ఒకవేళ వారి గురించి ప్రస్తావన వచ్చినా ప్రజాస్వామ్యంలో 4th పిల్లర్ అయినటువంటి మీడియా సంస్థలతో పెట్టుకోవద్దని చెప్పి నాగార్జున గారు చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.